వింధ్య, భయం వేస్తుంది. ఒకప్పుడు నువ్వు వస్తున్నావు అంటేనే నాకు చాలా ఆనందంగా ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు వస్తేనే నాకు భయంగా ఉంది. నీ కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోతున్నాను. నీ ఎదురుగా నిల్చోవాలంటేనే నాకు అదోలా ఉంది. నా స్నేహితురాలే నాకు బలము ధైర్యము అనుకున్నాను, కానీ ఇలా నీకే భయపడాల్సి వస్తుందని, నీ ముందు తల వంచుకొని నిల్చునే పరిస్థితి ఎదురవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అబద్ధం. నీ ప్రతి మాట అబద్ధం. తప్పు చేసినప్పుడు మాత్రమే తలదించుకుంటారు. తప్పు చేసినప్పుడు మాత్రమే గిల్టీగా ఫీల్ అవుతారు. అయినా నువ్వంత చేసినా కూడా నేను మీ అత్తగారు చుట్టుపక్కల వాళ్ళందరి ముందు అవమానపరచకుండా ఇంటి లోపలే ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? నీకు విలువలు లేకపోయినా నాకు విలువలున్నాయి కాబట్టి. అయినా నీకు ఏం అన్యాయం చేశాను, ఏం పాపం చేశాను? నేను నిన్ను నమ్ముకుని ఈ ఊరొచ్చి నిన్ను స్నేహితురాలిగా ఎంత గుడ్డిగా నమ్మాను. భోజనం చేయడం మానేసి మా అమ్మ నాన్నల్ని పట్టుబట్టి సంధ్య పెళ్లి చేసుకుని ఊరిలోనే నాకు పెళ్లి అవ్వాలని నీకోసమే చేసుకున్నాను కదా. కానీ నువ్వేం చేసావు? నిజంగా నేనేం చెయ్యలేదే. నువ్వు ఊహించుకునేవి, నువ్వు నమ్మేవన్నీ అబద్ధాలే. నన్ను నమ్మవే, నీకు దండం పెడతాను. వింధ్య, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే. ఇప్పుడు కూడా నువ్వే మాట అంటావు అని నాకు చాలా భయంగా ఉంది. కానీ నువ్వెన్ని నిందలు వేసినా అవన్నీ నిజాలు కావు అని ఏదో ఒకరోజు నువ్వే తెలుసుకుంటావు. నువ్వు ఎంత బాధ పెట్టినా పడతాను, నువ్వు ఎంత ఏడిపించినా ఏడుస్తాను. ఎందుకంటే నేను నీ సంధ్యని, నీ స్నేహితురాల్ని కాదు. నువ్వు నా స్నేహితురాలివి ఎప్పటికీ కావు. ఇంత జరిగిన తర్వాత కూడా నీ భర్తను అక్కడికి పంపించావంటే అసలు నిన్నేమనుకోవాలి? నీ భర్త వచ్చి పిలవగానే నేను వచ్చింది నిన్ను హక్ చేసుకోవడానికి కాదు, 2 విషయాలు తేల్చుకోవడానికి వచ్చాను. 1, మరొకసారి నీ భర్తనిలా రాయబారానికి పంపించొద్దు. 2, నా భర్తతో శాశ్వతంగా నువ్వు బంధం తెంచుకోవాలి. నా మాట వినవే ప్లీజ్, నీకు దండం పెడతాను. అసలు నిజంగా మా ఇద్దరి మధ్య ఏ సంబంధము లేదు. నాకు గాని రాజేష్ గారికి గాని ఎప్పుడూ అలాంటి ఆలోచనే లేదు. నా గురించి నీకు తెలిసి కూడా ఇలా అంటున్నావంటే నువ్వు పొరపడుతున్నట్టే. ఇంక చాలు. నీ దొంగ ఏడుపులు వినడానికి నేను ఇక్కడికి రాలేదు. ఎన్నిసార్లు అడిగినా నువ్వు ఇదే చెప్తావని నాకు తెలుసు. ఏంటి ఇది? నీకు నా భర్తకి మధ్య ఉన్న సంబంధం శాశ్వతంగా తెంచుకోవాలి. అది నువ్వు మాటలతో చెప్పినా నీ మాటపై నాకు నమ్మకం లేదు. ఎంత చెడ్డవాళ్ళైనా దైవానికి భయపడతారు. నీకు భక్తి ఎక్కువని నాకు తెలుసు. అందుకే
ఇది అమ్మవారికి సంబంధించిన పసుపు కుంకుమలు. అంటే సాక్షాత్తు అమ్మవారే. ఈ అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పు. ఇంకెప్పుడు ఆయనతో మాట్లాడనని చెప్పు. నీ నీడ కూడా నా భర్తపై పడదని చెప్పు. మా ఆయన కళల్లో కూడా రానని, మా భార్య భర్తల్ని విడతీనని చెప్పు. పవిత్రమైన మా బంధాన్ని తెంచనని చెప్పు. నీకు ఇంత అనుమానభూతం పట్టిన తర్వాత ఈ పసుపు కుంకుమ మీద ఒట్టేసి నా మెళ్ళో ఉన్న ఈ తాళి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు మీ జీవితాల్లోకి రాను. మీ ప్రస్తావన కూడా తీసుకురాను. చూడు, నువ్వు ఒట్టేశావు, ప్రామిస్ చేశావు. అప్పటికీ కూడా నా భర్తని సీక్రెట్గా కలవడం, ఫోన్లు చేయడం, ఇలాంటి ప్రయత్నాలేవి చేయకూడదు. నేనే తప్పు చెయ్యకపోయినా నువ్వు అడిగావని నీకు మాటిచ్చాను. ఇప్పటికైనా నన్ను నమ్మవే. చూడు, మాట నిలబెట్టుకుంటే అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. ఇదే మాట నా భర్త దగ్గర కూడా తీసుకున్నాను. నా భర్తని నేను కంట్రోల్ చేసుకుంటాను. కానీ ఆయన్ని నీ వైపుకు తిప్పుకునేలాగా నువ్వు ఏవైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాలో మరొక వింధ్యని చూస్తావు.